ఈ సృష్టిలోనే అత్యంత భయంకరమైన యుగం కలియుగం. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధానికి సుమారు 1000 నుండి 1200 సంవత్సరాల కంటే ముందు ఈ యుగానికి కారకుడైన కలిపురుషుణ్ణి నలమహారాజు చంపకుండా వదిలేశారు. సరే, కానీ పాండవులకి మనవడైన పరీక్షిత్ మహారాజు కూడా ఎందుకు వదిలేశాడు? ఆ ఒక్క తప్పు వల్ల ఈరోజు మనం ఈ కలియుగంలో కష్టాలు అనుభవిస్తున్నామా? పరీక్షిత్ మహారాజుకి కలిపురుషుడికి మధ్య జరిగిన ఆ ఆసక్తికరమైన ఒప్పందం ఏమిటో ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పరీక్షిత్ మహారాజు మరియు కలిపురుషుడు కథ కురుక్షేత్ర యుద్ధం తర్వాత ద్వాపరయుగం అంతర్దశలో మరియు కలియుగం ఆరంభంలో జరిగిన అత్యంత కీలకమైన ఘటం. మన జీవితంలో కనీసం ఒకసారైనా తెలుసుకోవాల్సిన నల దమయంతుల కథకు సంబంధించిన వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు హస్తినాపురాన్ని అఖండంగా పాలించారు. అయితే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత పాండవులకు ఈ భూమిపై ఉండాలనిపించలేదు. వారు కలియుగ ఆగమనాన్ని గమనించి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు నుంచి బ్రతికి ఉన్న ఏకైక ధృతరాష్ట్రుడు కుమారుడు యుయుత్సుని హస్తినాపురానికి రక్షకుడుగా, రాజ్యభారాన్ని అర్జునుడు మనవడైన పరీక్షిత్తుకు అప్పగించి మహాప్రస్థానానికి వెళ్ళిపోయారు. అంటే హిమాలయాలకి వెళ్ళిపోయారు. అభిమన్యుడు మరియు ఉత్తరుల కుమారుడే పరీక్షిత్ మహారాజు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పరీక్షిత్ ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుంచి శ్రీకృష్ణుడు కాపాడుతాడు. పరీక్షిత్ మహారాజు మహాపరాక్రమవంతుడు, అలానే గొప్ప ధర్మదాత కూడా. ఆయన పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవారు. పరీక్షిత్ మహారాజు తన సామ్రాజ్యాన్ని రక్షించుకోవడానికి, ధర్మాన్ని కాపాడడానికి దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. అలా వెళ్తుండగా కురుక్షేత్ర సమీపం వద్ద సరస్వతి నదీ తీరంలో ఆయనకు ఒక ఘోరమైన దృశ్యం కనిపించింది. రాజ్యవస్త్రాలు ధరించి ఉన్న ఒక శూద్రుడు అక్కడ ఉన్న ఒక ఎద్దును, ఆవును కనికరం లేకుండా కర్రతో ఘోరంగా కొడుతున్నాడు. నిజానికి రాజులా కనిపిస్తున్న ఆ వ్యక్తి మరెవరో కాదు, ఆయన కలిపురుషుడు. ఆ ఆవు కూడా సాక్షాత్తు భూదేవి. కృష్ణుడు వెళ్ళిపోయినందుకు, కలియుగం రాబోతున్నందుకు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆ ఎద్దు కూడా సామాన్యమైనది కాదు, అది సాక్షాత్తు ధర్మదేవత. అప్పటికే ఆ ఎద్దుకు 3 కాళ్ళు విరిగిపోయాయి, కేవలం ఒకే ఒక కాలు మీద నిలబడి ఉంది. కృతయుగంలో ధర్మం అనేది సత్యం, శౌచ్యం, దయ, దానం అనే 4 కాళ్ళ మీద నడిచేది. కానీ యుగాలు గడుస్తున్న కొద్దీ త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో అధర్మం పెరిగిపోయి ఆ ధర్మదేవతకు ఒక్కొక్క కాలు కోల్పోతూ వచ్చింది. ఇప్పుడు కలియుగం ప్రారంభమయ్యేసరికి ఆ ధర్మదేవత కేవలం దానం లేదా సత్యం అనే ఒకే ఒక కాలు మీద నిలబడి ఉంటే, కలిపురుషుడు ఆ ఆఖరి కాలును కూడా విరగ్గొట్టడానికి కర్రతో ఘోరంగా కొడుతున్నాడు. అది చూసిన పరీక్షిత్ మహారాజు ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే తన ఖడ్గాన్ని తీసి, నా రాజ్యంలో అమాయక ప్రాణుల్ని హింసించడానికి నీకెంత ధైర్యం? నిన్ను ఇప్పుడే వధిస్తాను అని గర్జించాడు. తన ప్రాణాల మీదకు రావడంతో ఆ శూద్రుడు వెంటనే తన నిజరూపాన్ని ధరిస్తాడు. కలిపురుషుడు పరీక్షితుడి పాదాలపై పడి, మహారాజా, నేను శరణు కోరుకుంటున్నాను. సృష్టి నియమం ప్రకారం ద్వాపర యుగం ముగిసింది. ఇప్పుడు నా యుగం అంటే కలియుగం వచ్చింది. నేను ఎక్కడో ఒక చోట ఉండాలి కదా, నన్ను చంపకండి, నేను నివసించడానికి తగిన స్థలాన్ని చూపించండి అని వేడుకున్నాడు. శరణు కోరిన శత్రువుని చంపడం ధర్మం కాదు కాబట్టి పరీక్షిత్ మహారాజు కలిపురుషుడు ఉండటానికి 4 స్థానాలను ఇస్తాడు. అదే దూత్యం అంటే జోదం ఆడే స్థలాలు, పానం అంటే మద్యపానం సేవించే స్థలాలు, శ్రీ సంగమం అంటే వ్యభిచారం జరిగే స్థలాలు, సూన అంటే జీవహింస జరిగే కసాయి కాణాలు లేదా హింస జరిగే ప్రదేశాలు. ఈ 4 స్థానాలు అధర్మానికి నిలయాలు. అయితే కలిపురుషుడు, రాజా, ఈ 4 చోట్ల కేవలం పాపాత్ములే ఉంటారు, నేనుండటానికి ఇంకొక పవిత్రమైన స్థలాన్ని ఇవ్వండి అని అడిగాడు. దానికి పరీక్షితుడు బాగా ఆలోచించి
ఐదో స్థానంగా బంగారం లేదా సంపదలని చెప్తాడు. బంగారం సంపద అనగానే న్యాయంగా సంపాదించింది కాదు. అక్రమ సంపాదనలలో అన్యాయంగా లోభత్వంతో కూడబెట్టిన బంగారం ఉండే ప్రాంతాల్లో ఉండాలని చెప్తాడు. కలిపురుషుడు సంతోషంగా ఆ 5 చోట్ల చేరిపోయాడు. కలిపురుషుడు పరీక్షిత్తు మీద పగ తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. రాజభవనంలో ఉన్న ఒక అద్భుతమైన బంగార కిరీటాన్ని చూసి బాగుంది కదా అని పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళినప్పుడు దాన్ని ధరిస్తాడు. కానీ అది భీముడు జరాసంధుని చంపిన తర్వాత హస్తినాపురానికి తీసుకొచ్చిన జరాసంధుడు కిరీటం. మగధ దేశాన్ని పాలించిన జరాసంధుడు మహాక్రూరుడు. ఆయన వందలాది మంది రాజులను ఓడించి కారాగారాలలో బంధించి వారి రాజ్యాల్లో సంపదను బంగారాన్ని బలవంతంగా దోచుకున్నాడు. ఎంతోమంది ఏడుపులు ఆర్తనాదాల మధ్య అక్రమంగా కూడబెట్టిన బంగారం కాబట్టి ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు ఆ అన్యాయపు బంగారంతో చేసిన కిరీటాన్ని తన తలపై పెట్టుకుంటాడో ఆ క్షణమే కలిపురుషుడు ఆ కిరీటంలోకి ప్రవేశించాడు. కిరీటం ద్వారా పరీక్షిత్ తలకెక్కి ఆయన బుద్ధిని మార్చేస్తాడు. అంతవరకు ఎంతో ధర్మాత్ముడైన పరీక్షిత్ మహారాజు కలిపురుషుడి ప్రభావం వల్ల ఆ రోజు అడవిలో ఒక మహాపాపానికి ఒడిగడతాడు. వేటలో అలసిపోయిన పరీక్షిత్ మహారాజు తీవ్రమైన దాహంతో ఆకలితో శమిక మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఆ సమయంలో శమిక మహర్షి తీవ్రమైన నిష్టలో మౌనవ్రతంలో సమాధి స్థితిలో ఉన్నారు. రాజు మహర్షిని నీరు అడిగారు, కానీ మహర్షి పలకలేదు. కలిపురుషుడి ప్రభావం వల్ల పరీక్షితుకు విపరీతమైన కోపం అహంకారం వచ్చాయి. నేను చక్రవర్తిని, నేను వస్తే కళ్ళు మూసుకొని నటిస్తావా అనుకొని పక్కనే చనిపోయి ఉన్న ఒక పాముని తన ఇంటి కోనతో తీసి శమిక మహర్షి మెల్లో వేసి వెళ్ళిపోతాడు. శమిక మహర్షి కుమారుడైన శృంగ మహర్షి ఆశ్రమానికి వచ్చి తన తండ్రి మెల్లో చచ్చిన పామును చూశాడు. శృంగ మహర్షి తీవ్రమైన తపోశక్తి కల బాలుడు. దివ్య దృష్టితో ఇది పరీక్షిత్ మహారాజు చేసిన పని అని తెలుసుకొని నా తండ్రిని అవమానించిన ఆ పరీక్షిత్ మహారాజు ఈ వాల్టి నుంచి 7వ రోజున తక్షకుడు అనే సర్పం కాటు వేయడం వల్ల మరణిస్తాడని తీవ్ర ఆగ్రహంతో పక్కనే ఉన్న కౌశికా నది నీటిని చేతిలోకి తీసుకొని శపిస్తాడు. సమాధి నుంచి లేచిన శమిక మహర్షి జరిగిందంతా తెలుసుకొని తన కుమారుడు తొందరపడి ధర్మాత్ముడైన రాజుని శపించాడని బాధపడతాడు. వెంటనే ఈ విషయాన్ని పరీక్షిత్ మహారాజుకు కబురు పంపిస్తారు. హస్తినాపురానికి వెళ్ళిన పరీక్షితుడు తన కిరీటం తీయగానే తన బుద్ధి వెల్లబడింది. తాను చేసిన తప్పుకు తీవ్రంగా పశ్చాత్తాప పడతాడు. అయినా బ్రాహ్మణ శాపానికి తిరుగులేదు అని గ్రహించి భార్యా పిల్లలను రాజ్యాన్ని తన కుమారుడైన జన్మేంజయుడికి అప్పగించాడు. తనకున్న 7 రోజుల్లో మోక్షాన్ని ఎలా పొందాలో తెలుసుకోవడానికి గంగానది తీరానికి చేరుకొని ప్రయోపవేశం చేశాడు. ప్రయోపవేశం అంటే పవిత్రమైన నదీ తీరంలో కూర్చొని మనసును భగవంతుడిపై లగ్నం చేసి ఇక ఎలాంటి ఆహారం కానీ నీరు కానీ తీసుకోకుండా ప్రశాంతంగా తనువు చాలించడాన్ని ప్రయోపవేశం అని అంటారు. అక్కడికి ఎందరో మహర్షులు వచ్చారు. వారందరిలోకి జ్ఞాని అయిన వేదవ్యాసుని కుమారుడు సుఖమహర్షి కూడా అక్కడికి విచ్చేశారు. పరీక్షితుడు ఆయనని శరణు కోరి మరణించబోయే మానవుడు ఏం చెయ్యాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు సుఖమహర్షి ఆ 7 రోజులు పరీక్షితుకు పరమ పవిత్రమైన శ్రీమద్ భాగవతాన్ని వినిపించాడు. భాగవత శ్రవణం వల్ల పరీక్షిత్ మహారాజు మనసు లౌకిక బంధాల నుండి విముక్తమై విష్ణుతత్వంలో లీలమైపోయింది. ఆయనకు మరణ భయం పూర్తిగా పోయింది. శాపానుసారం 7వ రోజు రానే వచ్చింది. తక్షకుడు అనే సర్పరాజు పరీక్షిత్ మహారాజును కరవడానికి బయలుదేరింది. పరీక్షితుని రక్షించడానికి వైద్యులు మంత్రగాళ్ళు పెద్ద కోటను నిర్మించి రక్షణగా ఉన్నారు. కానీ తక్షకుడు ఒక చిన్న రూపంలో మారి రాజు కోసం తెచ్చిన పండ్ల గుంపలో దూరి కోటలోకి ప్రవేశిస్తాడు. పరీక్షిత్ ఆ పండ్లను కొయ్యగానే అందులో నుంచి తక్షకుడు తన నిజరూపానికి వచ్చి పరీక్షిత్ మహారాజును కాటువేస్తాడు. తక్షకుడు విషాగ్నికి పరీక్షిత్ శరీరం బూడిదైపోతుంది. అయితే అప్పటికే భగవత శ్రవణంతో జ్ఞానాన్ని పొందిన పరీక్షిత్ ఆత్మ శరీరం నశించడానికి ముందే
మోక్షాన్ని పొందింది. ఇది పరీక్షిత్ మహారాజు మరియు కలిపురుషుడి చరిత్ర. ఈ కథ ద్వారానే మనకు శ్రీమద్ భాగవతం లభించింది. అలాగే భూమిపై కలియుగ ప్రవేశం కూడా స్థిరపడింది. పరీక్షిత్ మహారాజు మరణం తర్వాత ఈ కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆయన కుమారుడు చేసిన ప్రయత్నం, దానివల్ల జరిగిన పరిణామాలు, పాండవ వంశం ఎలా ముగిసిందో, కలియుగం ఎలా విస్తరించిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక గాథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.